మొన్న ఒక కేబుల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి రామోదపూర్లో 5 అన్నలు చనిపోయినారు. వాళ్ళ మనోళ్ళు వేరేళ్ళు కారు. వాళ్ళు ఏదో ఆ ప్రెసిషన్లో చేసుకునే ఆ తప్పిదమా చేసుకునేటప్పుడు చేసుకుంటున్నారు, భక్తి శ్రద్ధలతో పోతున్నారు. ఎక్కడో పక్కన ఉన్న తీగను దానికి తలిగిందనమాట. ఇక్కడ పొయ్యి ఆ ప్రెసిషన్కి ఆ ఐరన్ రాడ్ తలగడం వల్ల ఆ దేవుడి పక్కన నిలబడ్డప్పుడు దాని షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అది రాష్ట్రం అంతా ఈ వర్షాకాలం ఈ రైనింగ్ సీజన్లో అది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. 5 ప్రాణాలు చిన్న కేబుల్ యొక్క అర్థింగ్ వల్ల జరిగిన నష్టానికి పరిణామమై మనం 5గురిని కోల్పోయిన వాళ్ళు అయినాం. కాబట్టి దయచేసి మీరందరూ ఈ మండపాల నిర్వాహకులందరూ మీరు కనీసం ఒక అవగాహన ఉన్న వ్యక్తి కానీ లోకల్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు ఎలక్ట్రికల్ హెల్పర్స్ లైన్మెన్స్ వాళ్ళ సలహాలు తీసుకొని ఈ షార్ట్ సర్క్యూటు ఆ కేబుల్ ఇచ్చే కనెక్షను ఆ తీసుకునే కేబుల్ ఎంతవరకు అది మనకు సర్వీస్ ఇస్తున్న విషయాన్ని మీరు అది గుర్తించాలా. పోయిన సంవత్సరం పెట్టినాం లేదా అది ఏం కాదు, ఈ సంవత్సరం కూడా కొండికి తలిగిద్దాం, దండ తీసుకొచ్చి పెట్టుకుందాం, సాయంత్రం రాత్రి ప్లాన్ వేసుకుంటాం. మేము ఇప్పుడే అనుకున్నాం, పోయినసారి పెట్టలేదు, ఈసారి ఇప్పుడే పెట్టుకుందాం తీసుకోవాలి. మా పోలీస్ శాఖ నుంచి 24 గంటలు మీ అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎట్లా అయితే దాన్ని ముందుకు తీసుకుపోతారో మీకు రెండంతులుగా మేము మీ వెంటనే ఉండి మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ హైకోర్టు ఆదేశాలు కానీ ప్రభుత్వ నిబంధనలకు నిబంధనలకు అందరూ అతిథులుగా ఉండి పాటించాలా. డీజే పర్మిషన్లు ఎక్కడ మాన్యువల్గా పేపర్ మీద ఎక్కడ లేదు. ఖచ్చితంగా అది నిబంధన పాటిస్తుంది, అది నిబంధన ఉంది. డీజేలకు వ్రాతపూర్వకంగా ఎక్కడ ఉండదు. కొన్ని సందర్భాలలో అది వర్తిస్తుంది. ఒకవేళ అది కావాలి అనుకుంటే 7 రోజుల ముందు నాకు దరఖాస్తు పెట్టుకుంటే నేను సిఐ గారికి డిఎస్పీ గారికి పర్మిషన్ ఫార్వర్డ్ మేమిద్దరం సాటిస్ఫై అవుతాం అంటేనే మనకు డిఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు. అంతకు మించి అప్పుడప్పుడే తీసి పెట్టుకున్నాక ప్రొసీజన్ రోజు తీసుకుపోయేటప్పుడు ఆ డీజేల సందర్భము ఆ ఆల్కహాల్ రెండు తోడై మూడో దానికి దారితీస్తుంది, గొడవకు దారితీస్తుంది. ఫస్ట్ డీజే, తర్వాత ఆల్కహాల్, ఈ 2 క్లబ్ అయ్యి మూడో దానికి గొడవకు దారితీసినప్పుడు ఆ డీజే ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్ళకి ఏమైనా సూచనలు ఎవరైనా ఇచ్చిరా లేదా అనేది మీ మీద బడన్ పడుతుంది. కాబట్టి దయచేసి దానికి అసలుకి అది దారి తీయొద్దు. లాస్ట్ ఇయర్ ఏమైనా సంఘటనలు ఉంటే మీరు భక్తి శ్రద్ధలతో వెళ్ళిపోవాలి. వాడు పోయినాక మనం పోవాలంటే దేవుని మీద ఉన్న భక్తిని పక్కకు పెట్టి ఇది రాసుకుంటుంది అనమాట అక్కడ. కాబట్టి దయచేసి అలాంటివి పాటించకుండా జాగ్రత్తలు పడాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు హైదరాబాద్ నుంచి కానీ పక్క విలేజెస్ నుంచి వచ్చి కానీ వేరే మాదక ద్రవ్యాల విషయంలో తాగిపిచ్చి ఆల్కహాల్తో పాటు వేరేది కంటెంట్ ఏమైనా తాగిపించిన సందర్భాలు ఏమైనా ఉంటే కూడా పర్సనల్గా నా దగ్గరకు వచ్చి కూడా చెప్పుకోవచ్చు, కాల్ చేయవచ్చు. అదేమైనా ఉంటే నేను పరిగణలోకి తీసుకుంటే యాజ్ పర్ లా దాని మీద ఒకటి పసిగడతాం. ఎందుకంటే గాంజాయి సంథింగ్ వగేరా కుబైన అవి ఉంటే వస్తుంటాయి. అట్లాంటి విషయాలు కూడా ఉంటే యూత్ కూడా మనం ఒకసారి నా దృష్టిలో చేసుకుంటే దాన్ని కూడా ఇక్కడ ప్రయత్నం చేద్దాం. దయచేసి చెప్తున్నా, మద్యం సేవించి జరిగే తప్పిదాలు చాలా ఎక్కువ. కాబట్టి దయచేసి యువకులకు నేను చెప్తున్నది ఏంటంటే, ఊర్లో ఉన్న పెద్దలు కానీ నాయకులు కానీ కులం సంఘాల వ్యక్తులు కానీ అందరూ చెప్పినట్టు మీరు వినాలా. అతిగా హుషారు చేయొద్దు. మద్యం సేవించి కొట్టాటాలకు దారి తీయొద్దు. ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాడు ముందుకు పోవాలా, దాని తర్వాతనే మేము వరుసకు పోతాం అనేది తీసుకురావద్దు. చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి దయచేసి మీ వాట్సాప్ అది కాస్త 2-3 రోజుకు అది హై వోల్టేజ్ అయ్యి ఎక్కువ తక్కువ మైనస్ ప్లేస్ అయ్యి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ మండపాలు కాలవచ్చు, మనకు సర్క్యూట్ ఇవ్వచ్చు. అది నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇది విధిగా, అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ యొక్క సప్లై తీసుకోవడం చాలా ఉత్తమమైనగా ఫస్ట్ విధిగా మీరు గుర్తించాలి. 4వది ఏంటంటే ఎన్ని రోజులు మీరు పెట్టుకుంటున్నారు ఆ ప్లాన్ ఒకటి ఉండాలి మీ దగ్గర. 5 రోజులు తీస్తారా, 7వ రోజు తీస్తారా, 9వ రోజు తీస్తారా, 11వ రోజు తీస్తారా అనేది మీలో ఫస్ట్ ఒక ప్లాన్ ఉండాలా. ఈ రోజు ఎవరు ఉండాలా, విగ్రహం దగ్గర ఎవరు ఉండాలా, నెక్స్ట్ రోజు ఎవరు ఉండాలా, 3rd రోజు ఎవరు ఉండాలా, నైట్ ఎవరు పండుకోవాలా, ఆల్టర్నేటివ్ రేపు నువ్వు డే చేసినావు కదా నేను నైట్ చేయాలా అని చెప్పేసి మీరు ఒక ప్లాన్తో ఒక టేబుల్ వేసుకోండి. ఎన్ని రోజులు అనేది ఎవరెవరు ఉండాలని చేసుకుంటే మీరు ఆ రోజు ఎక్కడన్నా బయట ఎమర్జెన్సీ పనులకు వెళ్ళాల్సి ఉందంటే మీతో ఉంటుందన్నమాట. ఒక టేబుల్ వేసుకోండి.
డేలో ఎవరు ఉండాలా, ఏ డేట్ నాడు ఎవడు ఎక్కడ పోవాలా, నైట్లో ఎవరు ఉండాలన్న ఒక టేబుల్ వేసుకుంటే ఈ అంతా మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట. ఉన్నోళ్ళు ఇద్దరు ఆ కరెంట్ ఏంది, లడ్డు దగ్గర ఏంది, ఉండి పైసలు ఏంది, ఈరోజు సాయంత్రం ఎవరు ఇంట్రెస్ట్ చూపుకోవాలా, ఆ రోజు ఆ ఆర్గనైజర్లో ఇద్దరు సభ్యులు ఉంటే ఆ రోజు ఏం పూజ చేసుకోవాలా, ఎన్ని గంటలకు ఎవరు ఈ విఐపీలను ఇన్వైట్ చేయాలా, కరెంట్ సర్క్యూట్ కాకుండా ఏం చేయాలా, దీపం నూనె ఎట్లా పెట్టుకోవాలా, దేవుడి దగ్గర ఏమైనా దండలు ఏమైనా అంటే ఆ రోజు ఉన్న ఇన్ఛార్జీలు 24 గంటలు పెట్టుకుంటారా 48 అవర్స్ పెట్టుకుంటారా అనేది వాళ్ళు జాగ్రత్తలతో పాటు ఆ రోజుకి ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి వస్తారా, వాళ్ళు కూడా అదే బాధ్యత ఉంటే ప్రతి ఒక్కరికి ఆ మండపాల ఉన్న వాళ్ళందరికీ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది 5 మంది ఉన్నారని